విశేషాల సమాహారం దుర్గా సిసిల్ల న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, ఎంపీటీసీ సూర్యదేవరాజు, వెల్మల తిరుపతి రెడ్డి, పైరి రమేష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. इंदिरा गांधी अमर है, सरदार वल्लभभाई पटेल अमर है, सरदार वल्लभभाई पटेल अमर है. इंदिरा गांधी గారి యొక్క వర్ధంతి ఈ రోజు ఆమె ఆ మహనీయురాలు అకాల మరణం పొందినటువంటి ఈ రోజు అది పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ బ్యాంకుల జాతీయకరణ కానీ భూ సంస్కరణలు కానీ గరీబై హఠావో అనేటువంటి నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు దళితులందరికీ కూడా ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఇండ్లు కానీ అలాగే అన్ని విధాల సహాయపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అలాగే నేడు ఉక్కు మనిషి భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అలాగే హోంశాఖ మంత్రులు శ్రీ కీర్తిశేషులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినం ఈరోజు. వారు ఈ యొక్క భారతదేశానికి మొట్టమొదటిగా ఉప ప్రధానిగా అలాగే హోమ్ మినిస్టర్గా ఈ యొక్క ముఖ్యంగా మన నైజాం ప్రభుత్వాన్ని ఈ భారతదేశ సంస్థలను విలీనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి ఎన్నో ఈ భారతదేశానికి ధైర్యమైనటువంటి విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ భారతదేశానికి అన్ని విధాల ఈ యొక్క సంస్థానాల విలీనంలో చేసినటువంటి చొరవను ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ఘనమైనటువంటి నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం. దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గౌడవాసు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, జిల్లా నాయకులు బిమ్మవరపు శ్రీనివాస్, అన్నల్దాస్ వేణు, గుండెల్లి వేణు, గజబింకార్ ఎల్లోజీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ 1875 అక్టోబర్ 31 నాడు జన్మించినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. 1947లో బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చిపోతూ మన భారతదేశంలో ఉన్నటువంటి 565 రాజప్రస్థానాలను వాళ్ళ సొంత ప్రాతిపదికన జీవించమని చెప్పడం జరిగింది. అందులో అలా అన్ని ముక్కలుగా ఉంటే భారతదేశ అభివృద్ధి జరగదని గ్రహించి వాళ్ళందరినీ ఏకఛత్రాధిపతిని తీసుకురావాలని ఎంతో రాజకీయ చతురత ఉపయోగించి ఎలాంటి రక్తపాతం లేకుండా తన తెలివితోని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని రాజకీయ ప్రస్థానాలను ఒకే వేదిక మీద తీసుకొచ్చి అందరూ ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబలమైన పాలన చేసే విధంగా తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆనాడు పాకిస్తాన్ ప్రజలు మన భారతదేశంలో కాశ్మీరు శ్రీనగర్ వరకు కబ్జా చేసినప్పుడు వాళ్ళని తరిమి శ్రీనగర్ మొత్తం తరిమి కొట్టి కాశ్మీర్ వరకు వాళ్ళ ఆందోళనలో కూడా అలానే మన తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి రావడంలో కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో తన ప్రావీణ్యతను చాటుకోవడం జరిగింది. అలాంటి గొప్ప మహనీయ వ్యక్తిని ఆదర్శాలను ఈరోజు యువత అందరూ తమ ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. భారతదేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ దిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తన జన్మదిన వేడుకలు జరుపుతున్నాము.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి చేసిన సేవలు భారతదేశాన్ని ముక్కలు కాకుండా ఒక నిబద్ధతతోటి ఒక భద్రత ధర్మంతో భారతదేశాన్ని ముక్కలు కాకుండా చేస్తూ ధైర్యంగా ముందటికొచ్చి మన తెలంగాణ నిజాం ప్రభు అయినటువంటి మీర్ అలీ ఉస్మాన్ అలీ పాషాను సంప్రదింపులతో దాడి చేయకుండా రక్తపాతం కాకుండా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసిన ఘనత మన భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కింది. కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని ఆశయాలను వెలికితీసి భారతదేశ ప్రజల్లో యువతలో అతని స్ఫూర్తిని నింపి అతని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద వారం రోజులు జయంత్యుత్సవాలు జరపాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పం చేపట్టినారు. అదే దిశలో మేము భారతదేశం అంతటా అతని జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రనారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, వీరనేని మల్లేష్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సార్ మంచి పేరు అందించండి. రవీంద్ గారు మీ కెమెరా. ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే అండి. పౌర హక్కుల సంఘం నాయకులు, ఆర్పీఐ జాతీయ నాయకులు బొజ్జ తారకం సంతాప సభను విజయవంతం చేయాల్సిందిగా ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్ కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 11వ తేదీన భీవై నగర్లో పార్టీ కార్యాలయంలో బొజ్జ తారకం సంతాప సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సత్యనారాయణ, అనిల్ కుమార్, ఐలయ్య, అంజయ్య, రమేష్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు, గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, పౌర హక్కుల నేత, దళిత ఉద్యమాలైతేనేమి, బీసీ ఉద్యమాలైతేనేమి, అనేక ప్రజా సమస్యలు, విద్యార్థి సమస్యలపై ఆలు పెరుగని పోరాటం చేసి అకాల మరణం చెందినటువంటి గౌరవనీయులు శ్రీ బొజ్జ తారకం గారి సంతాప సభ ఈ నెల 11 మధ్యాహ్నం 2 గంటలకు భీవై నగర్లో భారీగా సంతాప సభ, బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కరపత్రాలు ఈరోజు ముద్రీకరణ చేసి ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి బొజ్జ తారకం గారు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు దళితులకు,
బీసీలకు అట్టడుగు వర్గాలకు ఉపాధ్యాయులకు పౌర హక్కులకు ఈరోజు నక్సలైట్లను అదేవిధంగా గుట్టకపు ఎన్కౌంటర్లను చేస్తే ఈరోజు పోరాడి అదేవిధంగా లక్ష్యంపేట ఈరోజు దళితులను ఊరకొచ్చాక వస్తే అక్కడ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినటువంటి మానవతావాది గొప్ప సంఘ సంస్కర్త. మరి అదేవిధంగా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈరోజు న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి ప్రజల్లోకి చొచ్చుకున్నటువంటి మహానీయుడు గొప్ప నేత మరి ఈనాడు లేకపోవడం ఈరోజు మా అందరి దురదృష్టకరం. ఈరోజు అతను లేకున్నా కానీ అతని ఆశయాలను కొనసాగించే విధంగా ఈరోజు మేము బొజ్జ తారకం గారి ఆశయాలను కొనసాగించి మరి అదేవిధంగా మనం గ్రామాన ఆర్పీఐ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో ఈరోజు లక్ష్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేము ఈరోజు ఆర్పీఐ పార్టీ గ్రామాన ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షంగా ఉంటూ మా గొప్ప నాయకుడైనటువంటి మన కేంద్ర మంత్రి రామదాస్ అత్వాల గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన పార్టీని బలోపేతం చేసి ఆర్పీఐ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసి అదేవిధంగా బొజ్జ తారకం గారి ఆశయాలను కొనసాగించి అతని ఆశయాలను ఏదైతే అతను చదువు పోరాడు సమీకరించిన నినాదంతో ప్రతి గ్రామాన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు బొజ్జ తారకం గారు. అదేవిధంగా 1997లో మరి కోనూరుపేట మండలం కొలనూరు గ్రామంలో ఈరోజు రైతు ఉద్యమం చేసి పోలీసులకు అడ్డు తిరుగుతూ అదేవిధంగా 1997లో పోలీసులను ఎదిరించి పోలీసులకు ఉద్యమాలు చేసి మరి పోలీస్ ప్రభుత్వం చేత మంచికి 30,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు ఆర్పీఐ పార్టీ అని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఆర్పీఐ పార్టీ 1997లోనే మరి కొలనూరులో మరి పెద్ద రైతు ఉద్యమం చేసి ఆయన కొలనూరు నుండి సిరిసిల్ల డిఎస్పీ ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద దారి రాస్తరోగా నిర్వహించడం జరిగింది. ప్రజల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ అశ్విన్ బాసా అన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో డైలీవర్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు. డైలీవర్ కలెక్టర్ కు 16 కాల్స్ రాగా ప్రజావాణిలో 144 దరఖాస్తులు వచ్చాయి. సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ అశ్విన్ బాషా అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ శంకర్ కుమార్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయం బోర్డులను మార్చాలని జాయింట్ కలెక్టర్ అశ్విన్ బాషా అన్నారు. చాలా బోర్డులలో ఇంకా పాత జిల్లా పేరు ఉందని గుర్తించినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక అధికారికి ఈ బాధ్యతలను అప్పగించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని కార్యాలయాలలో బోర్డులు వెంటనే మార్చాలని ఆదేశించారు. పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2 నుండి 9వ తేదీ వరకు యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పతంజలి యోగా జిల్లా ప్రచారకర్త ఎలిగేటి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు కార్మిక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు సామల మల్లేశం మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలు కొమరయ్య, ఎలిగేటి రాజశేఖర్, నల్ల చంద్రమౌళి, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో చెరువుకు జలగల సంతరించుకుంది. చెరువు మరమ్మత్తు పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు చెరువు తూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీగా నీరు చేరడంతో తూములు తెరుచుకొని నీరు వృధాగా పోతుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హడావిడి చేసిన తూములను ఇప్పటి వరకు మూసివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గంగపుత్రులు ఆందోళనలో ఉన్నారు. చెరువు జలకలను సంతరించుకుంటే అన్నదాతలతో పాటు పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చెరువుల మరమ్మతుపై దృష్టి సారించింది. వలసలు వెళ్లిన గంగపుత్రులను తిరిగి గ్రామాలకు రప్పించి వారికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందన్న భావనతో ప్రభుత్వం కావాల్సిన నిధులను కేటాయిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో సిరిసిల్ల పట్టణ శివార్లోని కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసేందుకు 5,25,00,000 రెండో విడత మిషన్ కాకతీయలో అభివృద్ధి పనులను ప్రారంభించింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా చెరువులో నీరు వృధాగా పోతూనే ఉంది. అధికారుల చుట్టూ తిరిగి ఎన్ని విన్నపాలు చేసినా స్పందించడం లేదని గంగపుత్రులు వాపోతున్నారు. గడిచిన 3 రోజులుగా గంగపుత్ర కుటుంబాలు స్వచ్ఛందంగా తామే తూములను మూసే పనిలో ఉన్నారు. తాత్కాలికంగా నీరు కొంతమేరకు ఆగినా పూర్తిగా ఆగకపోవడంతో ఇంకా ఆందోళనలే ఉన్నారు. తాము మత్స్యశాఖ ద్వారా 5 లక్షల విలువైన బొచ్చే, రాగులు, బంగారు తీగ, మెరిగే, గ్యాస్ కట్ల, బొమ్మెలు, గురిచ, చేపల పిల్లలను చెరువులో పెంపకానికి వేశామని నీరు వృధాగా పోవడంతో చేప పిల్లల ఎదుగుదల ఆగిపోవడంతో నీటితో పాటు చేప పిల్లలు కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 280 కుటుంబాలకు చెరువు ద్వారా ఉపాధి కలుగుతుందనుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో తమ ఆశలు ఆవిరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షులు వంగల రాజు, కార్యదర్శి గడప రమేష్, కూర సత్యనారాయణ, బలరాం, లక్ష్మణ్, కనకయ్య, కృష్ణ, రవి పలువురు సభ్యులు ఎలాగైనా తమ ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మేము ఏఈని కలిసిన నీటిపారుదల శాఖ ఏఈని కలిసిన ఆయన స్పందించలేదు, ప్లస్ ఆర్డీఓని కలిసిన ఆయన స్పందించలేదు, ఎంఆర్ఓని కలిసిన ఆసార్ స్పందించలేదు. ఇప్పుడు మేము 5 లక్షల రూపాయల పిల్లలు మేము కైకిలూరు నుంచి తీసుకొని పిల్లలు పోసుకున్నాం సార్ చిల్లర. అవి మొత్తం నీరు వృద్ధాగా కూడా అవి చేపలు కూడా పెరగలేవు సార్. ₹1 ఆటన మందం వాటర్ వెళ్ళిపోయినాయి సార్. కార్మిక సహకార సంఘం సిరిసిల్లలో 287 కుటుంబాలు ఉన్నాయి. వృత్తి పని వారు కూడా 287 మంది ఉన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని కూడా చెప్తే ఎన్నడూ లేని 3 సంవత్సరాల కరువు ప్రాంతం నుంచి ఈసారి చెరువు నిండింది. ఇప్పటి వరకు కూడా చెరువు నిండి నుంచి చెరువుకు తూముల నుండి నీళ్లు పోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు కూడా మేము కలెక్టర్ కానీ ఆర్డీఓకు అందరికీ మేము దరఖాస్తులు విన్నపం చేసుకున్నాం. అయినా పట్టించుకునే మనుషులైతే ఇంతవరకు కనిపించలేదు. ఆఖరి మా ప్రయత్నం కూడా మేము ట్రాక్టర్తో మట్టిలు తీసుకొచ్చుకుంటూ చెరువు పూడ్చే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాధికారులు దీని మీద చర్య తీసుకోక దాన్ని నీళ్లు వృధా కాకుండా చేయకుంటే మా 270 మంది కుటుంబాలు రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దీంట్లో 2 లక్షల రూపాయల విలువ చేసేటువంటి చేపలు కైకలూరు నుండి తీసుకొని వచ్చిన పోసిన విత్తనాలు నీరు పోతే అవి పెరగకుండా అచ్చనే చిన్నగా ఉండేవి. కాబట్టి మేము పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కావున దయచేసి ప్రభుత్వాధికారులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ తొందరగా దీని మీద చర్య తీసుకొని నీరు వృధా కాకుండా పూడ్చి వేసే ప్రయత్నం చేయగలరని మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.